ఓం శాంతి. ఇప్పుడు మనందరము ఈ సంధ్యా సమయంలో మన యొక్క 5 స్వరూపాల అభ్యాసం చేద్దాం. అందరికీ 5 స్వరూపాల అభ్యాసం ఉంది, స్థితి కూడా ఉంది. అయితే కూడా మనము మరొకసారి ఇప్పుడు ఆ స్థితి యొక్క వైబ్రేషన్స్ మనసా ద్వారా అందరికీ పాస్ చేద్దాము. మన అనాది కాలము బిందు స్వరూపం వెళ్ళిపోదాం. నేనాత్మ అనాది కాలంలో దివ్యమైన జ్యోతి బిందు స్వరూపం. నేను ఆత్మ. సంపూర్ణ పవిత్రత శక్తి. సంపూర్ణ జ్ఞాన శక్తి. బిందు స్వరూపంలో నేను పరమ పవిత్ర ధామము, నా నిజ ధామంలో నేను ప్రకాశిస్తూ ఉన్నాను. బిందువు పైన పూర్తి ఏకాగ్రత ఉంచండి.
ఆత్మ నేను. పవిత్రతా శక్తి యొక్క ఆభా మండలంలో ప్రకాశిస్తూ ఉన్నాను. సంకల్పం పైన ఏకాగ్రత ఉంచండి. ఆత్మ నేను. నా నిజ ధామములో, నా నిజ స్వరూపములో స్థితమై ఉన్నాను. చాలా డీప్ ఏకాగ్రత. నా దివ్య స్వరూపం చూస్తూ ఉన్నాను. నేను ఆత్మ. బిందు స్వరూపం. పవిత్రత స్వరూపం.
పూర్తి సైలెన్స్. అన్ని సంకల్పాలు స్టాప్. అనాది కాలంలో నేను ఆత్మ బిందు శివ్ బాబా సమీపంలో సర్వశక్తులు, సర్వగుణాలు జ్ఞాన శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాను. నేను ఆత్మ. అనాది కాలము నుండి సృష్టి ఆది కాలంలోకి ప్రవేశిస్తున్నాను. నేను పరమ పవిత్ర ప్రకాశ బిందు సంపూర్ణ సతో ప్రధానం. సృష్టి ఆది కాలంలో చైతన్యంలో ప్రవేశిస్తున్నాను.
నేను ఆత్మ. సంపూర్ణ పవిత్రమైనటువంటి దేవీ దేవత శరీరములో ప్రవేశిస్తున్నాను. స్వయం ఆది కాలంలో నేను శ్రీ లక్ష్మి లేదా శ్రీ నారాయణ యొక్క చైతన్యమైన దేవత స్వరూపంలో ఉన్నాను. నేను డబల్ కిరీటధారి దేవత, నా సుందరమైన చైతన్యమైన దేవీ దేవత రూపం చూస్తూ ఉన్నాను. పదహారు కలల సంపూర్ణం. సర్వగుణాల సంపన్నం. సంపూర్ణ నిర్వికార స్థితి. చాలా ఏకాగ్రంగా నా దేవత స్వరూపం చూస్తూ ఉన్నాను. సతో ప్రధానమైన ప్రపంచంలో నేను దేవత. కంచనకాయ శరీరంతో నేను నా చైతన్యమైన దేవతా రూపం చూస్తూ ఆ స్థితిని అనుభవం చేస్తున్నాను.
డీప్ ఏకాగ్రంతో నా స్వరూపం ఆ అనుభూతి ఆ స్థితిని ఆ స్థితిలో నేను స్థితమయ్యాను. ఓం శాంతి. ఓం శాంతి. రాధాకృష్ణ అన్నయ్యకి ప్రొద్దుటూరికి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు ఈ విధంగా ఆన్లైన్లో మనమందరం కూడా కలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ సైన్స్ సాధనాలు మనకు చాలా ఉపయోగపడుతున్నది. వీటి వలన మనము చాలా లాభాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాము. చూడండి, ఎంతో దూరంలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఈ సైన్స్ సాధనాల మాధ్యమంగా మనం చాలా దగ్గరగా కలుస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సైన్స్ సాధనాలకు మనము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకున్నప్పటికీ కూడా తక్కువే అవుతుంది. ఇప్పటికీ మనం చూడండి, ఎన్ని ఊర్లు పరిభ్రమణం చేసుకొని వచ్చాము. ప్రొద్దుటూరులో కూర్చొని హైదరాబాద్ వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, శ్రీకాకుళం వెళ్ళాము, ఇప్పుడు ఓర్వకల్లుకు వచ్చాము, మధుబనానికి వెళ్ళాము, జ్ఞాన సరోవర్కి. అన్ని ఊర్లు పరిభ్రమణం చేస్తూ ఉండేటువంటి మీడియా ద్వారా బాబా మనకు అవకాశాన్ని కల్పించినారు. ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి రాధాకృష్ణ అన్నయ్య చాలా చాలా విశేషమైనటువంటి కుమారు. పేరులోనే ఉన్నది రాధాకృష్ణ. 2 స్వరూపాలు అన్నయ్య తనలో ఇముడ్చుకున్నారు. సత్యుగంలో వచ్చేటువంటి మొట్టమొదటి ప్రిన్స్ అన్నయ్య. ఆ యొక్క స్వరూపాన్ని అనుభవం చేస్తూ సత్యుగం యొక్క రాధా స్వరూపాన్ని అన్నయ్య ఇప్పుడే ప్రాప్తి చేసుకున్నారు. కానీ బాబా కూడా అన్నయ్యకు సత్యుగంలో మంచి పదవినే అన్నయ్యకు ఆసీనులుగా చేసి ఉంటారని అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే అన్నయ్య యొక్క సమర్పిత భావము, అంకిత భావము, సేవా తత్పరత ఎనలేనటువంటిది. అన్నయ్య అలసిపోయినటువంటి ఒక ప్రయాణికుడు. ఈ యొక్క జీవితం అనే బాటలో, మార్గంలో అనేక ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా దేనిని లెక్క చేయకుండా అన్నయ్య అంత ఒక మహావీరులాగా ఎదుర్కొంటూ అన్నిటిని కూడా చాలా ముందుకు సాగుతూ వచ్చారు ఈ యొక్క ఈశ్వరీయ జర్నీలో. మరి అన్నయ్య కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రాంతంలో ఒక సేవా కేంద్రంలో అన్నయ్య సెంటర్ ఇన్ఛార్జిగా అనేక బాధ్యతలు స్వీకరించి, తర్వాత ఆ ఓర్వకల్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా బాబా యొక్క దివ్య సందేశాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని బాబా యొక్క ఆస్తికి వారసులుగా చేస్తూ అందరి యొక్క ఆశీర్వాదాలు, మననలను పొందుకుంటూ అన్నయ్య ఎంతో ముందుకు సాగుతూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది, సమయము సరిపోదు. అన్నయ్య నోటి ద్వారానే వింటే బాగుంటుంది. అన్నయ్య జ్ఞానము 1995వ సంవత్సరంలో తీసుకున్నారు. 1998లో ఈశ్వరీయ యజ్ఞంలో సమర్పితమయ్యారు. ఇప్పటికీ 23 సంవత్సరాలైంది అన్నయ్య సమర్పితమయ్యి. అన్నయ్య కర్నూలు జిల్లా డోన్లో ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకున్నారు. ఇప్పుడు అన్నయ్య యొక్క మనము ఏ విధంగా అన్నయ్యను పరిచయం చేసుకున్నాము. అన్నయ్యకు దివ్య గుణాల పుష్పగుచ్చముతో అన్నయ్యకు స్వాగతం చేస్తూ ఉన్నాము. అన్నయ్య దివ్య గుణాల పుష్పగుచ్చాన్ని స్వీకరించండి. మీకు హేమా బెహన్జీ కూడా లైన్ లో ఉన్నారు, వారు కూడా మీకు వెల్కమ్ తెలియచేస్తారు. ఓం శాంతి రాధాకృష్ణ బాయ్. మీకు సూర్యాన్న సౌండ్ ఆన్ చేయండి. ప్రొద్దుటూరుకి మీకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. రాధాకృష్ణ అన్నయ్య చాలా చాలా విశేషమైనటువంటి ఆత్మ. ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా అన్నయ్యతో చాలా పరిచయం ఉంది. ప్రాక్టికల్ గా మేము చూసాము. అన్నయ్య అంత చిన్న వయసు అయినప్పటికీ కూడా, కుమార్ అయినప్పటికీ కూడా ఎంతో పాలనా స్వరూపాత్మ. అందరినీ కూడాను ఒక తల్లి వలె
తల్లి స్వరూపమయ్యి ఎంతో ప్రేమను పంచుతూ అందరికీ కూడాను అలౌకికమైనటువంటి పాలన అందిస్తూ అందరినీ కూడాను హక్కున చేర్చుకునేటువంటి విశేషమైనటువంటి ఆత్మ అన్నయ్య. అలాగే బాబా చెప్తారు చూడండి, అన్ని స్వరూపాలు అనేసి. అట్లా ఒక సోదరుని వలె కుమారులకందరికీ కూడాను ఎంతో విశేషమైనటువంటి ఆధార స్తంభంగా నిలిచి ఎంతో మంది కుమారులని అందరినీ కూడాను ఉద్ధరిస్తూ ముందుకి తీసుకుపోతున్నారు. కుమారులు, మాతలు, యుగల్స్, కుమారీలు ఎంతో మందికి యజ్ఞానికి సహయోగిలుగా తయారు చేసేటువంటి విశేషమైనటువంటి అన్నయ్య. అన్నయ్యలో ఇంకా చాలా చాలా కళలన్నీ కూడా ఉన్నాయి. బాగా వంట చేస్తారు, బాగా భోగు చేస్తారు, అందరికీ ప్రేమపూర్వకంగా పెడతారు. తర్వాత చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విశేషమైనటువంటి సేవలన్నీ కూడాను అన్నయ్య ద్వారా బాబా చాలా చక్కగా చేయించారు. అలాంటి రాధాకృష్ణ అన్నయ్య ఈరోజు మన యొక్క సేవా కేంద్రానికి రావడము చాలా చాలా సంతోషంగా ఉంది ఆన్లైన్ ద్వారా. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి అన్నయ్యకు మనమందరము కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాము. అన్నయ్యకు చాలా విశేషమైనటువంటి ఆత్మ అని చెప్తున్నాం కదా. అదే విధంగా అన్నయ్యకు అనేక రూపాల్లో కూడాను పరిస్థితులు, కర్మభోగము రూపములో, యాక్సిడెంట్స్ రూపములో రకరకాలైనటువంటి పరీక్షలు కూడా ఎదుర్కొనింది. కానీ అయినప్పటికీ కూడా అన్నయ్య ఎంతో సాహసంతో చాలా చాలా విఐపి సేవ కావచ్చు, చాలా మంచి సేవ కూడాను అందిస్తూ చాలా సాహసంతో ముందుకు వెళ్తూ అందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి చాలా విశేష ఆత్మ అన్నయ్య. ఈరోజు మనము అన్నయ్య ద్వారా విశేషమైనటువంటి మహావాక్యాల్ని మనము విందాము. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. ఓం శాంతి. రాజయోగిని హేమ అక్కయ్య గారికి, రాజయోగిని శివ అక్కయ్య గారికి మా హృదయపూర్వకముగా ప్రియస్మృతులు. అలాగే నన్ను ఈరోజు మీ ముందుకు ఇలాంటి సుందరమైనటువంటి స్థితిలో కలపడానికి ఆధారము బాప్ దాదా మరియు మా నిమిత్త జోన్ ఇన్ఛార్జ్ ఆదరణీయ రాజయోగిని అంబికా దీదీజీ అక్కయ్య గారికి కూడా మా హృదయపూర్వకముగా నమస్కారములు. ఈరోజు మాకు బాబా ద్వారా అనేక రకాలుగా ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయించుకున్నారు. చాలా పెద్ద పెద్ద చేయించారు. కానీ ఆన్లైన్లో మొట్టమొదటిసారిగా అనుభవాలు వినిపించేటువంటి అవకాశాన్ని శివక్క రావడం లేదు. సో మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో మా అనుభవాలు వినిపిస్తూ ఉన్నాము.
నిజానికి మేము అందరం చాలా చాలా అదృష్టవంతులము. ఈ శరీరం పేరు రాధాకృష్ణ, మీ అందరికీ పరిచయము. మేము ఇంతటి సౌభాగ్యాన్ని ఎప్పుడు తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అనేది చాలా అద్భుతం. బాప్ దాదాకు మా పైన చాలా 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 ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే జ్ఞానంలోకి రాకముందు నుంచి బాబాకు నాపై చాలా ప్రేమ ఉంది. జ్ఞానంలో రాకముందు కూడా బాబా నాకు 2 సార్లు స్వప్నంలో కనిపించారు. బాబా యొక్క ప్రేమ మా పైన ఎంత ఉంది అనేది నేనైతే ఈ మాటల్లో వర్ణించలేను. ఇంత సుందర జీవనం, ఇంత సౌభాగ్యం బాబా ఇచ్చినారు మాకు. అది నిజంగా బాబా యొక్క రుణం ఎప్పటికీ తీర్చలేని. మాకు బాబా లభించింది కర్నూలు జిల్లా డోన్ సేవా కేంద్రం. మేము చదువుకుంటున్నప్పుడు ఇంటర్లో నేను బాబా ఇంటికి వచ్చాను. బాబా ఒక విషయం చెప్తూ ఉంటారు, జ్ఞాన బీజం అవినాశి బీజం. ఎవరికి వేసిన ఈ బీజం ఎప్పటికీ వృధా కాదు. మనందరం బాబా సేవలో ఎన్నెన్నో చేస్తూ ఒక్కొక్కసారి అలసిపోతుంటాం. ఎంత సేవ చేసినా కూడా అంత ఆత్మలు రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ బాబా చెప్తారు, జ్ఞానం అవినాశి, బాబా అవినాశి, జ్ఞాన బీజాలు అవినాశి. మీరు బ్రాహ్మణ పిల్లలు ఏ సేవ చేసినా ఆ సేవ యొక్క ఫలితం తప్పకుండా ఉంది. కావున జ్ఞాన బీజాలు వేయండి, తప్పకుండా ఆ ఫలితాన్ని తప్పకుండా చూస్తారని బాబా మనకు ఒక భరోసా ఇచ్చారు. నిజంగా అది నా జీవితంలో అది ప్రాక్టికల్గా నేను అనుభవం చేశాను. బాబాకు నా పైన ప్రేమ చాలా ఉందని చెప్పా కదా. ప్రాక్టికల్గా ఎలా అంటే, నేను 4వ తరగతి చదువుతూ ఉన్నాను. బాల్యం 4వ తరగతి చదివేటప్పుడు సమ్మర్లో నేను మా బంధువుల ఇంటికి ఊరు నంద్యాల వెళ్ళాను. నంద్యాల విశేష ధరణి బాబాకు. అక్కడ అమ్మవారిశాల వీధి దగ్గర మా బంధువుల ఇల్లు ఉంది, మా పిన్ని వాళ్ళు లౌకికంలో. అక్కడ అమ్మవారిశాల సాయంకాలం పిల్లలందరం కూడా ఆడుకోవడానికి ఆ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం. గుడి చాలా బాగుంటుంది అమ్మవారిశాల. అమ్మవారిశాల ఫస్ట్ ఫ్లోర్లో
సౌండ్ రావట్లేదు. ఓం శాంతి. ఓం శాంతి వస్తున్నది. సారీ, ఇక్కడ డిస్టర్బెన్స్ కొంచెం నెట్ అక్కయ్య. లేదన్నయ్య. ఆ ప్రకారంగా ఆ రోజు 4వ తరగతి సమయంలో నేను నంద్యాలలో ఒక కోర్సు చిత్రం విన్నాను. అది కోర్సు అని నాకేం తెలియదు. ఆ గ్రూప్లో నేను దూరి వెళ్ళి ఒక పాట విన్నాను. అక్కడ 3 లోకాలు ఉన్నారు. నాకు అంత జ్ఞానం ఏం అర్థం కాలేదు. చిన్న బాబు వాళ్ళ ముందు దూరి వెళ్ళినాను అక్కడికి. ఆ 3 లోకాల చిత్రములో శివశంకర్ల గురించి చెప్తూ ఉన్నారు అక్కడ. అది కూడా టాపిక్ వస్తుంది. మనం కింద ఉన్నాము, శంకరుడు మధ్యలో ఉంటారు, శివుడు పైన ఉంటారు. నాకు ఈ 3 లోకాలు సూక్ష్మలోకం అంతా ఏం తెలియదు, గుర్తుకు లేదు. శంకరుడు మధ్యలో ఉంటారు, శివుడు పైన ఉంటారు లింగము, మనం కింద ఉన్నాం. ఇంతే, అదొక్కటి విన్నాను అంతే. నేను విన్న పదాన్ని వచ్చి అందరు చెప్పాను మా ఇంట్లో. అక్కడ నేను తెలుసుకొచ్చుకున్నాను, చాలా బాగుంది. మనం కింద ఉన్నాం ఇక్కడ ఈ లోకంలో, శంకరుడు మధ్యలో ఉన్నారు, శివుడు లింగం పైన ఉంటారు, వేరు వేరు అంతే. నాకు ఏం తెలియదు, ఓం శాంతి అని తెలియదు, ఏం తెలియదు. జస్ట్ అది విని వచ్చి మళ్ళీ స్కూల్లో కూడా మా పిల్లలతో విద్యార్థులకి అదే చెప్పేవాడిని. నాకు తెలుసు, తెలియదు, శంకరుడు మధ్యలో ఉంటారు, శివుడి పైన ఉంటారు, లింగం పైన ఉంటుంది, వేరు వేరు ఇంతే. అలా 4th క్లాస్లో బాబా నంద్యాలలో పడింది. ఆ తర్వాత తెలియదు కాబట్టి మధ్యలో బ్రేక్ వచ్చేసింది. ఏం నాకు తెలియదు, ఏం గురించి ఓం శాంతి సెంటర్ బ్రహ్మకుమార్ ఏం తెలియదు. నేను మళ్ళీ బాగా ఇష్టం. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు పడుకున్నాను. నేను చదువుకోయింది 7th క్లాస్ పత్తికొండ, మా పెద్దమ్మల ఊరు. అక్కడ నేను పడుకున్నాను, నాకు కల వచ్చింది. బాబా రూమ్లో బాబా కూర్చున్న చిత్రం, అంటే చైతన్యంలో కొంచెం ఆకాశ మధ్యలో బ్రహ్మ బాబా కూర్చున్నారంతే. నాకు అనిపిస్తూ ఉన్నారు, నేను కింద ఉన్న ఎత్తులో బాబా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నా అంతే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ నాకు వాళ్ళని చూడలేదు, ఎవరు నాకు అర్థం కాలేదు. శివక్క, నెట్ ఎక్కడ బాగా వస్తే అక్కడ పెట్టమని చెప్పు. సెవెంత్ క్లాస్లో బాబా మాకు స్వప్నంలో కనిపించారు. తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, ఇట్లా నాకు కనిపించారు ఎవరో ఒకరు అంటే, తాత కనిపించారని చెప్పాను.
వాళ్ళు ఎక్కడో నన్ను గుడికి తీసుకెళ్ళి చూపించారు. అక్కడికి వెళ్ళి ఏవో చేశారని వాళ్ళకి అర్థం కాలేదు. అయితే నాకైతే అర్థం కాలేదు. నాకు అనిపించిన తాత వేరే ఉన్నారు. ఏంది అనుకున్నాను. వాళ్ళకేం చెప్పలేదు. అయితే వదిలేసాను అంతే. అదే నాకు అలాగనే ఉండింది. ఎవరు నాకు కనిపించారు అనేది. నేను మళ్ళీ 10th క్లాస్‌కి వచ్చినప్పుడు 10th క్లాస్‌లో మళ్ళీ నాకు స్వప్నం వచ్చింది. బాబా ఆ రోజు నాకు నిలుచుకున్న చిత్రం బాబా. బాబా బ్రహ్మ బాబా శాల్వా కప్పుకొని నిలుచుకున్నారు కదా ఆకాశంలో, రతనంలో. ఆ చిత్రం చిత్రంగా చైతన్యం అనమాట. మళ్ళీ బాబా వాయిస్ ఏం లేదు. కేవలం బాబా నిలుచుకొని చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు అంతే. నేను చూస్తూ ఉన్నాను. సేమ్ నాకు బతికొచ్చింది మళ్ళీ. 7th, 8th, 9th అయిపోయి 10th క్లాస్‌లో. 10th క్లాస్‌లో నేను మళ్ళీ స్వప్నంలో బాబాను చూస్తున్నాను. అంతవరకు నాకు ఓం శాంతి బాబా పరిచయం లేదు కాబట్టి నాకు అవగాహన రాలేదు ఎవరు అనేది. సరే నాకు గుర్తుకొచ్చింది 7th క్లాస్‌లో ఏం చూసాను చిత్రం చైతన్యంలో బాబాను. సేమ్ వాళ్ళే. ఆ రోజు కూర్చున్నారు, ఈరోజు నిలుచుకున్నారు. నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఏమైనా ఎవరో స్వామిని కనిపించారనుకున్నాను. అయితే నాకెంతో నచ్చారు బాగా ఆ చిత్రం స్వప్నంలో. తర్వాత మళ్ళీ నేను మా నేటివ్ డోన్ ఇంటర్ చేస్తూ ఉన్నాను. ఇంటర్ చేసేటప్పుడు మా అక్క కొడుకు శివ అన్న ఉన్నారు జ్ఞానంలో. వాళ్ళు ఓం శాంతికి వెళ్తున్నా చెప్పేవాళ్ళు. అందరికి తెలుసు ఓం శాంతి అంటే ఫస్ట్ జ్ఞానం తెలియదు కానీ ఇలా ఉండాలి, ఇలా తినకూడదు, తినాలి ఇంత తెలుసు. అన్నయ్య పిలిచారు మా మా బాబు శివ. నేను చెప్పాను, నేను రాను ఏంది ఓం శాంతి, ఇలా ఉండాలంట కదా, ఇలా మానేయాలంట కదా, ఇలా తినకూడదని చెప్తారంట కదా, ఎందుకు నేను రానని చెప్పాను. లేదు ఒక్కసారి రండి అన్నాడు నన్ను. నేను వెళ్ళలేదు. తర్వాత 95వ సంవత్సరం 1995 అప్పుడు రాఖీ ప్రోగ్రామ్ అది డోన్లో చెప్పారు. ఆ రోజు సద్గురువారం. ఈరోజు రాఖీ కడతారు, ఇట్లా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ వస్తారు, రాఖీ కట్టించుకుందని చెప్పారు. సరే ఏముంది ఒకసారి వెళ్ళొద్దామని నేను చెప్పా కండిషన్. నేను ఈ ఒక్కరోజు వస్తా అంతే, మళ్ళీ నువ్వు పిలవకూడదు, నేను రానని చెప్పాను. కండిషన్ చేశాను బాగా. ఎన్నోసార్లు పిలుస్తూ ఉన్నావు నువ్వు, అయితే ఈరోజు మాత్రం వస్తాను, మళ్ళీ నన్ను ఎప్పుడూ పిలవకూడదు, నేను రాను, ఇది కండిషన్ అయితే వస్తా అని చెప్పాను. ఓకే కండిషన్, ఈ ఒక్కరోజు రా అని చెప్పాడు. ఆ సద్గురు ఆ రోజు సాయంకాలం తీసుకెళ్లారు. బాబా ఎంత మాయ చేశారంటే ఆ రోజు రాఖీ సద్గురువారము కర్నూలు నుంచి పెద్దక్కయ్య ప్రభక్కయ్య వచ్చారు. నాకు తెలియదు వాళ్ళ పేరు కూడా అప్పట్లో. అయితే బట్ క్లాసులో కూర్చొని అక్కయ్య అందరికి దృష్టి ఇస్తూ రాఖీ కడుతున్నారు. రాఖీ మేమంతా ఇప్పుడు ఇంటర్మీడియట్ కదా, చిన్న వయస్సే. మమ్మల్ని బాబా రూమ్లోకి పంపించారు. అక్కడ వెళ్తూనే మాకు రామేశ్వరరెడ్డి అన్నయ్య అని టీచర్ అన్నయ్య, ఆ సార్ గారు మమ్మల్ని పిల్లలము స్టూడెంట్స్ని అన్నయ్య రా అని పిలుస్తున్నారు. నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ అన్నయ్య రా అంటుంటే ఆయన ఒక టీచర్, పెద్దవాడు, ఒక టీచర్ ఇంత నిరహంకారిగా, ఇంత ఆప్యాయంగా ప్రేమతో బాబు రా అని చెప్పలేదు నన్ను. అన్నయ్య రా అని బాబా రూమ్లో తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. అక్కడ ఆ రోజు గురువారము అందరూ పరివారం, అన్నయ్య లెక్కలు అందరూ వైట్ డ్రెస్, పూర్తి వైట్ డ్రెస్ అందరు కూడా. ఎక్కడ చూడలే ఆ విధంగా, ఫస్ట్ టైం. ఎన్నో గుడికి వెళ్ళాను, చాలా చూశాను, ఎంతో మందిని కలుస్తాం గుడిలో కూడా. ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ వైబ్రేషన్ నాకు అక్కడ టచ్ కాలే ఎక్కడ కూడా.
కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు నేను బాబా బిడ్డగా ఉన్నాను, ఇంత లగన్ అంటే ఆ రోజు పరివారం ఎంత ప్రేమతో, సార్ ఒక్కరే కాదు, అక్కడ ఉండే మాతలు అన్నయ్యలు అందరూ కూడా, కొత్త అన్నయ్య వచ్చారు, ఎవరు మీరు, మీ పేరు, ప్రతి ఒక్కరు ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత అంటే అసలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను ఆ ప్రేమను. ఆ రోజు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, మా బాబు అందరితో, మా మా మామ నన్ను పరిచయం చేపిస్తున్నారు. అందరూ ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ అంటే అన్నయ్య 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 అని వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో ఎంత నిస్వార్థ పలుకులు, ప్రేమను చూశాను ఆ రోజు. అసలు నాకు అర్థం కాలేదు నేను ఎక్కడికి వచ్చాను అనేది. బాబా రూమ్లో కూర్చోపెట్టారు అన్నయ్య నన్ను. బాబా రూమ్లో ట్రాన్స్లేషన్ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు బాబా ఫోటో ఎక్కడ కూర్చున్నా నన్ను చూసి బాబా చూస్తూ ఉన్నారు చిత్రం నుంచి. అలాగుంటుంది బాబా చిత్రం అన్నది. బ్రహ్మ బాబాని చూస్తూ ఉన్నాను. నాకు గుర్తుకొస్తుంది, ఎక్కడో చూశాను ఈ చిత్రం ఎక్కడ, ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు. సెంటర్కి వెళ్ళి బాబా రూమ్ కూర్చున్నాను. అందరి ప్రేమ ఆప్యాయతలు వింటూ చూస్తూ ఉన్నాను. నాకు ఎంతో లోపల ఆనందం అయిపోతుంది. ఇలా పలకరించే వాళ్ళు ఉంటారా అని నాకు డౌట్ వస్తుంది. ఎక్కడ నాకు అలా ఎవరు పలకరించలేదు. అంత ప్రేమ ఏ టెంపుల్లో ఎవరు ఇవ్వలేదు మనకి. అసలు ఏంటిది, ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇంత ఆప్యాయత, అదొకటి నాకు లోపల ఆశ్చర్యం అవుతూ ఉంది. రెండవది, బాబరులో కూర్చున్నాను. అన్నయ్య రామేశ్వరుడు అన్నయ్య మాకు కోర్ చెప్తున్నారు కూర్చోబెట్టి. అక్కడే జనం ఎక్కువ, ఆత్మలు ఎక్కువ, చాలా మంది ఉన్నారు. అయినా మాకు అన్నయ్య చెప్తున్నారు క్లాసెస్. బాబా పోటు చెప్తూ చూపిస్తూ అన్నయ్య పరమాత్మ వచ్చారు, చెప్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు. పరమాత్మ చెప్తున్నారా, పరమాత్మ వచ్చారా, ఏంటి అసలు అన్నీ చెప్తూ ఉంటే మాకు అర్థం కాకుంటే కూడా నిజంగా పరమాత్ముడు ఉన్నారా, ఏదో సినిమాల్లో వింటుంటాం, చూస్తుంటాం, కానీ నిజంగా ఇప్పుడు కూడా ఇలా చైతన్యంలో వచ్చి చెప్తారని తెలియదు. అంత అసలు ఆ విషయమే అర్థం కాదు, మాకు తెలియదు కూడా. అసలు అన్నీ చెప్తూ ఉంటే నేను బాబా యొక్క ఫోటో బాబా రూమ్లో ట్రాన్స్లేట్ చూస్తూ ఉంటే బాబా నన్ను చూస్తూ ఉన్నట్టే ఉంది, సేమ్ చిత్రంలో నన్ను చూస్తూ ఉన్నారు, నేను బాబా చూస్తున్నాను. అరే ఏంటో ఒక ఆశ్చర్యం ఉంది, ఒక ఆనందం అనిపిస్తుంది. నిజంగా పరమాత్ముడు ఉన్నాడు, చెప్తున్నారు అనేసి. కానీ ఇంకా అర్థం కాలేదు విషయము. ఆ రోజు ఆత్మ గురించి చెప్పారు అన్నయ్య. ఓకే. తర్వాత మళ్ళీ మాకి క్లాస్లోకి తీసుకెళ్ళి మొట్టమొదటిసారిగా మాకు పెద్దక్కయ్య గారితో కూర్చోబెట్టి రాఖీ కట్టించారు. నాకు ఏం తెలియదు, చెప్పారు మా బాబు మాకి, మీరు అక్కయ్య కళ్ళు చూస్తూ కట్టించుకొని చెప్పారు. సరే అనుకున్నాను. నేను కూడా ఏం తెలియదు, ఆత్మ తెలియదు, ఏం అర్థం కాదు కదా మన ఫస్ట్ టైము. వారు కూర్చొని అక్కయ్యని చూస్తూ, కళ్ళలో చూస్తూ, ఏదో మంచిగా ఉందంతే చూస్తూ కట్టించుకున్నాను. మాకు ఆ రోజు శివలింగంతో ఉండేటువంటి వరదానం కార్డును ఇచ్చారు, తీసుకున్నాను. మాకు వరదానంలో కూడా ఏముందంటే బాలక్సో మాలిక్, అర్థం కాలని పదం అయితే తీసుకున్నాను. నాకు వచ్చింది శివలింగ ఆకారంలో కార్డు, వరదానం కార్డు చాలా బాగా సుందరంగా ఉంది. నేను అనుకుని అయిపోయింది. మాకు బాబే అమౌంట్ ఇస్తే నేను అక్కడ పెట్టి వచ్చి అంతే, సింపుల్గా ఓన్లీ 5 రూపీస్ రాఖీకి. ఫస్ట్ టైం 5 రూపీస్ ఇచ్చి అక్కే ముందు పెట్టి వచ్చాను. తెలియదు కదా మనకి విషయం కూడా. నాకు అనిపించింది ఇంత బాగుంది ఓం శాంతి అంట కదా, ఇంత పలకరించారు. సర్లే, ఎప్పుడన్నా నా లైఫ్లో నేను కూడా ఓం శాంతికి వెళ్ళాను అని గుర్తుకుండాలనేసి ఆ వరదానం కార్డును నా ఫైల్లో, కాలేజ్ ఫైల్లో భద్రం పెట్టుకున్నా, నాకు గుర్తుకుంటుంది అనేసి. ఎప్పటికన్నా నేను కూడా ఓం శాంతికి వెళ్ళాను అని జ్ఞాపకం చేసుకోవచ్చు అన్న ఇష్టంతో ఆ వరదానం కార్డు పెట్టుకున్నా. ఎందుకంటే కండిషన్, ఒక్కరోజు మాత్రం వస్తాను, మళ్ళీ రాను చెప్పాను కదా. కానీ
నాకు లోపల భావన మారిపోయింది. ఇంత మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారే అనేసి పలకరించే వాళ్ళు ఆప్యాయంగా. బాబా అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు కదా. కానీ పరివారం నిజంగా ఇప్పటికీ నా లైఫ్‌లో పరివారం యొక్క విశేషత అంత చిన్న విషయం కాదు. సెంటర్‌లో బాబా ఎంత శక్తి నింపుతారో, బాబా మురళిలో ఎంత శక్తి ఉంటుంది. ఆ శక్తి యొక్క ప్రభావం అనేది బయటకి అర్థం కాదు. కానీ దాని యొక్క ప్రాక్టికల్ స్వరూపం మాకి అర్థమైంది పరివారం ద్వారా. పరివారం యొక్క పలకరింపులు. తర్వాత ఆ రోజు సెంటర్‌లో పెద్దక్కయ్యలు, చిన్నక్కయ్యలు అందరూ కూడా పూర్తి వైట్ డ్రెస్‌లో చూసాము. అంతకుముందు ఎక్కడో చర్చి నన్స్ వాళ్ళని చూసేవాళ్ళం అంతే. పరిచయం అయితే ఉండదు మనకు వాళ్ళతో. కానీ ఆ రోజు అక్కయ్యలు, సిస్టర్స్ కూడా ఎంత భావనతో చెప్పారంటే, అన్నయ్య మీరు రోజు రండి, మీ బాబు వస్తారు కదా, వాళ్ళతో పాటు రండి, క్లాసెస్ వినండి అని చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఆ వైట్ డ్రెస్‌లో అక్కయ్యలు నిండుగా ఎంత ప్రేమగా వీళ్ళు ఆ రోజు ఉన్నాం క్లాస్‌లో, రాకంత అయిపోయింది. చివరి దాకా ఉన్నాను కూర్చొని. చెప్పారు మళ్ళా లాస్ట్‌లో గూడా, మీరు రోజు రండి, ఇలా వినండి అనేసి. అసలు నాకు డౌట్ వస్తుంది. అక్కయ్యలు రమ్మంటున్నారు ప్రేమతోటి. నేను రోజు రావాలనా? నా కండిషన్ నేను వద్దు అనుకున్నా కదా! వద్దా అనుకోని సరే అని చెప్పి వాపస్ వచ్చేసాను. అయిపోయింది. మరుసటి రోజు నాకు అనిపించింది, ఎంత మంచిగుంది అక్కడికి పోయింటే. ఆ పరివారం యొక్క ప్రేమ, ఆ వాతావరణం. మళ్ళీ వెళ్దాం ఏముంది అనుకున్నాను. సెకండ్ రోజు మళ్ళీ నేను కంటిన్యూగా నా ఇష్టంతో నేను వెళ్ళాను. ఆ రోజు మా బాబు రాలేదు కూడా. నేను చెప్పి వెళ్ళాను. ఈరోజు మళ్ళీ నేను వెళ్ళొస్తా అని చెప్పాను. సరే వెళ్ళారు. నాకు మళ్ళీ సెకండ్ రోజు అన్నయ్య కోర్స్‌లో పరమాత్మ పరిచయం చెప్పి, ముల్లోకాలు చెప్పి శివశంకర్ల చిత్రం తిప్పారన్నయ్య కోర్స్ బుక్‌లో. నేను అంతవరకు కోర్స్ బుక్ చూడలేదు. శివశంకర్ల చిత్రం తెరిస్తేనే నాకు వెంటనే, నేను 4వ తరగతిలో ఏమైతే విన్నాను శివుడు వేరు, శంకరుడు వేరు, ఈ లోకాల గురించి, నాకు వెంటనే వితిన్ సెకండ్‌లో ఇమర్జ్ అయిపోయింది నాకు ఆ టాపిక్. అన్నయ్య ఈ చిత్రం నేను విన్నాను అని చెప్పాను. ఎప్పుడు విన్నారు అంటే, వితిన్ సెకండ్‌లో నాకు 4థ్ క్లాస్‌లో వినేటువంటి జ్ఞానం వెంటనే ఇమర్జ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు నాకు ఇది గుర్తుకు రాలేదు అసలు. ఒక్కరోజు నాకు గుర్తుకు రాలేదు. అన్నయ్య చెప్పాను, అన్నయ్య వీళ్ళు శివుడు వేరు కదా, శంకరుడు అంటే శివలింగం వేరు, శంకరుడు వేరు కదా అన్నయ్య. శివలింగం పైన ఉంటారు, శంకరుడు మధ్యలో ఉంటే చెప్పాను. నేను చెప్పాను అన్నయ్యకి తిరిగి వాపస్ రిటర్న్‌గా. అన్నయ్య ఆశ్చర్యపోయారు. మీరు కోర్స్ వినలే కదా ఎట్లా చెప్తున్నారంటే, నాకు చెప్పాను అన్నయ్య నేను ఇట్లా విన్నాను చిన్నప్పుడు అనేసి. అసలు అన్నయ్య చెప్పారు, అన్నయ్య మీరు అంటే అన్నయ్య ఎంత నాలో మహిమ, నాలో గొప్పతనం ఏమి లేదు. అన్నయ్య ఇంత మహిమ చేశారు. అన్నయ్య మీరు సామాన్యం కాదు. మీ పేరే రాధాకృష్ణ పెట్టుకున్నారు. మీరు మీకు అప్పుడే విన్నారు అంటే గుర్తుకొచ్చిందంటే, మీ పైన భగవంతునికి చాలా ప్రేమ ఉందన్నయ్య అని చెప్పారు. అంటే ఇది చెప్పడం కాదు, అన్నయ్య చెప్తూ ఉంటే నాకు ఆ విషయంలో నిజంగా నా పైన భగవంతునికి అంత ప్రేమ ఉందా అనేది అసలు నాకు ఎంత ఆనందం అనిపించింది. నిజంగా అంత ప్రేమ నాకు ఉందా, నా పైన ఉందా భగవంతునికి అనేసి. బాబాని తెలియదు కదా. ఇంకా నేను డైలీ క్లాసెస్కి వెళ్ళాను. నాకు ఎవరు కోర్స్ చెప్పలేదు ఇంకా. ఎందుకంటే డైలీ వెళ్తుంటే క్లాస్లో కూర్చున్నాము, ఇంకా ఎవరు కూడా మాకు కోర్స్ చెప్పాలనుకోలేదని తెలియదు నాకైతే. నేను కూడా కోర్సు పూర్తి చెయ్యాలి అని తెలియదు, కానీ క్లాసెస్కి వెళ్ళిపోయాను. మేము కాలేజ్ టైం కాబట్టి కొంచెం ట్యూషన్స్ అన్ని బిజీగా ఉంటాయి. రూమ్లో రూమ్లో ఉండేవాళ్ళము. మాకు ఫుడ్ వచ్చేది ఇంటి నుంచి, మేము తిని వెళ్ళేవాళ్ళం. 3వ రోజు వెళ్ళాము, సెంటర్కి వెళ్ళాము. అందరూ క్లాస్ మొత్తం కూర్చున్నారు. అక్కయ్య గద్దెపై కూర్చొని క్లాస్ చేస్తూ ఉన్నారు.
నాకు అనిపించింది లాస్ట్లో కూర్చోవాలా నాకు అనిపించలేదు. ఎందుకో నాకు నేను మళ్ళీ ముందుకెళ్ళి ప్లేస్ లేకుంటే కూడా గద్దీ దగ్గరికెళ్ళి గద్దీ పక్కన కూర్చొని క్లాస్ విన్నా. నాకు ఎంత ఇష్టం అనిపించింది. నాకేం మురళి అర్థం కాలేదు. కానీ అక్కయ్య బాబా చెప్తున్నారు అని చెప్తూ ఉన్నారు మురళి పాయింట్స్. అది ఎందుకో ఎంత ఆశ్చర్యం అంటే వింటూ ఉంటే నాకు లోపల ఎంత ఆనందం అనిపిస్తుందంటే అది నేను ఇప్పటికీ మాటల్లో చెప్పలేను. ఆ బాబా మురళి పైన ఆ రోజు నుంచి బాబా క్లాస్ మిస్ చేయలేదు నేను. బాబా మాకు క్లాస్ మిస్ కానివ్వలేదు. రియలీ మేము 95 సంవత్సరంలో బాబా ఇంటికి వచ్చాము. అప్పుడు ఆగస్టు అయిన గుర్తేం తెలియదు నాకు. జనవరిలో బాబా మిల్నానికి వెళ్ళేది ఉంది డోన్ నుంచి పరివారం. జనవరి 9 మిల్నం ఉండింది. అందరూ చెప్పారు ఇట్లా మౌంట్ టాప్ వెళ్తాము అని చెప్పారు అనమాట. మేము కొత్తగా వెళ్తున్నాం కదా. నేను కూడా రావచ్చా అని అక్కని అడిగాను. అంటే జస్ట్ వెళ్ళాలి అంతే తపన. అక్క చెప్పారు, మీరు ఇప్పుడే వద్దు, నేను చెప్తాం మీకు, మేము పిలిస్తే మీరు వద్దు అని చెప్పారు. నేనేం పట్టించుకోలేదు ఇంకా. ఎందుకంటే అక్కే చెప్పారు వద్దని చెప్పారు కదా, నాకు థాట్ ఇంకేం రాలేదు అంతే. కానీ ఆ రోజు నుంచి మేము వెళ్ళంగానే మాకు అనిపించింది మేముండే రూమ్లో కూడా బాబా రూమ్ పెట్టుకోవాలి. ఎంత ఇంట్రెస్ట్ అంటే మేము ఉదయం క్లాస్ అయిపోతేనే మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ ట్యూషన్స్ ఎన్నో చాలా ఉంటాయి, వెళ్ళాలి కదా. అదాక మాది ఎంపీఎస్ గ్రూపు మ్యాథమెటిక్స్ కాబట్టి ఫిజిక్స్ ట్యూషన్, కెమిస్ట్రీ ట్యూషన్, మ్యాథమెటిక్స్ ట్యూషన్, ఇంగ్లీష్ ట్యూషన్ ఇన్ని ఉండే ట్యూషన్స్. టైం అంతా వాటి పోయేది. సాయంత్రం క్లాస్కి వెళ్ళే వాళ్ళం కాదు, బిజీ టైము. మేము మళ్ళీ నైట్ 8 తర్వాత మేము చిన్నవాళ్ళం అంటే చిన్న ఏజ్ కాబట్టి మేము అక్కే వాళ్ళు తక్కేమో మేము వస్తాం అక్కే లేట్ అంటే రెండే చెప్పేవాళ్ళు. నేను మా పిల్లోడు మా అక్క కొడుకు ఇద్దరం వెళ్ళే వాళ్ళము. సెంటర్లో ఏం సేవ్ అంటే మాకు ఎంత ఇష్టం అంటే ఆ చిమ్మాలు అనిపించేది, తూడ్చాలు అనిపించేది, డస్ట్బిన్ ఉంటే తీసుకుపోయి పడేసి వచ్చేది. ఇట్లా అక్కయ్య వాళ్ళు ఏం చెప్తే ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలు మాకు వీళ్ళు ఒక అక్కయ్య అనిపించేది కాదు, మాకు ఏదో ఒక తెలియని భావన, ఆప్యాయత. అసలు బాబా గురించి కూడా అంత ఏం జ్ఞానం తెలియకుండా, అర్థం కాకుంటే కూడా ఒక తెలియని శక్తి బాబా ఇంటికి లాగేస్తుందండి రోజుకి. ఎంత లాగేస్తుందంటే చెప్పలేను. అసలు ఎక్కడికి పోవాలి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా బాబాయ్ టైం దొరికితే బాబాయ్ ఇంటికి వెళ్ళాలి. హిందీ ఒక బుక్క రాదు, అన్ని హిందీ సాంగ్స్ ఉండేటివి. ఆ సాంగ్స్ అర్థం కాకుంటే కూడా అది వినాలి, ఆ సాంగ్స్ వినాలి అలా మనసు లాగేది. ఆ రోజు నుంచి మేముండే రూమ్లో రాత్రికి రాత్రి ఒక స్టోర్ రూమ్ ఉండింది. మా రూమ్లో పూర్తి లగేజ్ అంతా హోల్ నైట్ అంతా నేను మా బాబు కలిసి క్లీన్ చేసుకున్నాం. అంత డస్ట్ ఉండింది, అంత మొత్తం మట్టి మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకొని అక్కడ చిన్నది బాబాయ్ ఫోటో పెట్టుకొని అదే మేము బాబా రూమ్ చేసుకున్నాం. ఎంత ఆనందం అంటే బాబా రూమ్ చేసుకుని చిన్న ఫోటో అంతే. అప్పట్లో ఇంత కూడా ఏం పెద్దగా దొరికేటి కాదు నాకు అనిపిస్తుంది. చిన్నది బాబా రూమ్ చేసుకొని బాబా ఫోటో పెట్టింటే మాకుండే ఆనందం అంతా కాదు అసలు. మేము బాబా రూమ్ చేసుకున్నాం అనేసి సెంటర్కి వెళ్ళి అక్కయ్య తోటి ఒక చిన్న ప్లేట్ ఇప్పించుకున్నాం. అక్కయ్య మేము కూడా బాబాకి భోగి పెడతాం అనేసి.
మాకు బాగా నచ్చింది బాబాయ్ ట్రీస్ తర్వాత రోజు క్లాస్ వినేది, అమృతవేళ లేసేది, సేవ చేసేది, బాబాకి భోగి పెట్టేది. ఇవి 4 నాకు చాలా బాగా నచ్చాయి. ఎంత ఇంట్రెస్ట్ అంటే మేము చదువుకునేటప్పుడు బయట తింటుంటాం హోటల్స్ అన్ని ఇష్టానుసారంగా మంచిగా ఇష్టంతో తినేవాళ్ళం. ఏం కావాలంటే అవి అన్ని రకాలుగా. అయితే నేను ఎవరు చెప్పలేదు మాకు నియమాల గురించి, తెలుసుకున్నాం. ఇట్లా బయట తినకూడదు, ఏం తిన్నా కూడా పండు కూడా బాబాకి భోగి పెట్టి తినాలి అని చెప్పి అని నాకు తెలిసింది. ఇంట్రెస్ట్గా అసలు అన్నీ తినేవాడిని బయట ఇష్టంతో. చాలా ఉంటాయి తెలుసు మీకు అందరికీ. ఒక పండు కొంటే కూడా నాకు తినబుద్ధి కాలేదు. పండు కూడా బాబాకి మనము భోగి పెట్టాలి కదా అనేసి రేగుపండు దొరికింటే నేను కొన్నింటే రేగుపండు కూడా తినుకోకుండా రూమ్ పోయి బాబాకు భోగి పెట్టి ఉన్న ప్లేట్లోనే అంతే మాకు అనుకూలంగా ఆ భోగి పెట్టి తింటుంటే అది చెప్పలేని ఆనందం. ఎంత ఆనందం అంటే నిజంగా అది ఏమో తెలియని ఆనందం. అసలు ఏం తెలియదు, జ్ఞానం గురించి డెప్త్ ఏం లేదు, కానీ ఆనందం, భోగి పెడుతుంటే ఆనందం. తర్వాత సెంటర్లో పాత టేప్ రికార్డు ఉంటే చిన్నది, అక్కని అడిగి అక్కయ్య రేపు ఒక్కరోజు మేము పాటలు వింటామని చెప్పి ఒక ఆడియో క్యాసెట్ టేప్ రికార్డు తీసుకొని ఆ రోజు రూమ్కి వెళ్ళిపోయినాం. అక్కయ్య చెప్పారు ఈ క్యాసెట్ రేపు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలన్నారు. సరే అక్కయ్య అన్నాం. తీసుకెళ్ళి ఇంకా అర్థం కాని సాంగ్స్ కానీ తపన్న ఆ పాటలు వింటూ ఉంటే ఆ రోజు ఇంకా మేము అమృతవేళ లేవాలి, ఫస్ట్ టైం లేవాలనేసి పడుకోకుండా రాత్రి అమృతవేళ ఎప్పుడవుతుందా అని ఒక ఇంట్రెస్ట్గా లేచాను. అమృతవేళ ఫస్ట్ టైం పెట్టుకొని ఆ టేప్ పెట్టుకొని పాటలు వింటూ అమృతవేళ చేసాం. తెలియని భావన, ఒక అమాయక భావన, ఎంత ఆనందం అంటే అది ఇప్పటికీ మేము మర్చిపోలేము. అలా ఆ రోజు నుంచి అమృతవేళ స్టార్ట్ చేసాం. బాబాకి బయట ఏం పండు తీసుకున్నా వచ్చి భోగి పెట్టే తినాలి, ఇష్టంతో అలా చేశాం. అలాగే రోజు క్లాస్, మురళి క్లాస్ వింటూ ఉంటే నాకు అనిపించేది అసలు భగవద్గీత అంటే మనకేం తెలియదు, సారం తెలియదు, జస్ట్ విన్నాం. ఇదే కదా గీత అంటే, ఇంతకంటే మంచి వాక్యాలు, ఇంత గొప్ప వాక్యాలు ఎక్కడ ఉంటాయి ఇంకా, ఇదే కదా గీత అని నాకు అనిపించింది. అలా రాసుకోవడం, మురళి పాయింట్స్ రాసుకోవడము, సాంగ్స్ వినడము, సేవ ఏదన్నా క్లాస్ అయిపోతుంది, ఉదయం క్లాస్ అయిపోతుంది డస్ట్బిన్ బాబాయ్ ఇంట్లో ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి పడేసి వచ్చేవాళ్ళం. మళ్ళీ మా కాలేజీకి వెళ్ళాలి, టైం ఉండదు, అయితే కూడా సేవ చేయాలి బాబాయ్ ఇంట్లో. అడిగి అక్క మార్కెట్కి వెళ్ళాలి ఏమన్నా ఉంటే అడిగి వెంటనే మార్కెట్కి వెళ్ళి అక్కయ్యని అడిగి మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. అక్కయ్య వాళ్ళు ఏ కూడా
में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. ఈ విధంగా మొట్టమొదటిగా సెంటర్లో బాబా యొక్క జ్ఞాన పాలన మేము అక్కయ్యల ద్వారా తీసుకున్నాం. అక్కయ్యలు ఎంత విశ్వాసం మాపై ఉంచేవాళ్ళంటే, ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంతో ప్రతి విషయం సేవలో ముందు ఉంచి మమ్మల్ని పంపించేవాళ్ళు. ఆ రోజు మేము డోన్లో కుమార్స్ చాలా దాదాపు ఒక 15 మంది కుమార్స్ ఉంటారు. అందరు నాకన్నా ఎడ్యుకేషన్లో ముందు ఉండేవాళ్ళు. నేను ఒక్కరిని ఎడ్యుకేషన్లో తక్కువ, కొత్తగా వచ్చాను. అందరు చాలా మంచిగా ఉన్నారు. డోన్లో విశేషత అనమాట పరివారం అంటే. అయినా కూడా మధుబన్కి పోయేది నాకైతే ఛాన్స్ ఇవ్వలేదు, నేను అనుకోలేదు ఫస్ట్లో. కానీ ప్రతిరోజు నేను పరివారం అడిగి ఎలా ఉండాలి, ఎలా అంటే ఉండే విధానము, తినే విధానము, వచ్చే విధానం, ప్రతిదీ నేను అడిగి నాకు ఇష్టంతో నేను చేసుకున్నాను. నేను అడిగి చేసేవాడిని. ఫుడ్ విషయం కావచ్చు, క్లాస్కి వచ్చే విషయం కావచ్చు, అందరితో మాట్లాడే విషయం కావచ్చు, సేవలో కావచ్చు, ప్రతి విషయంలో ఇష్టంతో ఇంకేమున్నాయి. ఒకటి నా తపన ఉండేది, నేను కూడా ఈ పరివారం ఇంతమంది ఉన్నారు, ఇంత వాళ్ళని చూస్తుంటే ఒక తపస్సులందరూ కూడా యోగం టైం చూస్తే అందరు ఎంత కూర్చొని మాతలు, అన్నయ్యలు అందరూ తపస్సు చేస్తూ ఉంటే, ఇది ఎంత ఉన్నారు ఎందరూ, మనం కూడా వీరిలో ఒకరం కావాలి. దానికి మనం ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మనం వారిలో ఒకరు అవుతాము అనే భావంతో నేను అడిగి ఇంకా ఏం చెయ్యాలి అనేసి అడిగి చేసేవాడిని. ఇట్లా నాకు నేనుగా ఇష్టంతో శ్రీమతం అనుకోండి, నాకు తెలియప్పుడు ఆ పదం గురించి కూడా. శ్రీమతం ప్రతి విషయంలో నేను చేస్తూ ఉన్నాం. అయితే ఒకరోజు 96వ సంవత్సరం జనవరిలో మిల్లానికి వెళ్ళే గ్రూప్ రెడీ అయింది డోన్ నుంచి. ఇంకా నాకైతే తెలియదు కాబట్టి అవకాశం నేను పట్టించుకోలేదు. వెళ్ళే కంటే ఒక 2 months ముందు, నెల ముందు అనుకుంటున్నాను, ఒకరోజు క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోతూనే అక్కయ్య వాళ్ళు మీరు ఉండండి అని చెప్పారు నన్ను. అంటే సేవ ఉంటుంది ఎప్పుడు అనుకున్నా కదా, సరే అక్కయ్య అన్నాను. అందరూ వెళ్ళిపోయారు. అక్కయ్య నన్ను కూర్చోబెట్టుకొని సేవ చెప్పండి అక్కయ్య వెళ్తా అంటే, లేదు మీరు మధువన్కి వస్తారా అన్నారు. అసలు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అక్కయ్య వద్దన్నారు కదా, నేను పట్టించుకోలేదు. ఇంకా అక్కయ్య వస్తాను అక్కయ్య మీరు పిలిస్తే అన్నాను. అక్కయ్య అన్నారు మళ్ళీ సెకండ్ క్వశ్చన్, నీకు పెళ్ళి ఇష్టమా అన్నారు. అప్పుడు నాకు పెళ్లి వయసు కాదు కదా, మా ఇంట్లో అన్న వాళ్ళు ఎంత ఉన్నారు, నాకు అంత అర్థం కాలేదు. అక్క ఇప్పుడేం పెళ్ళి అక్క, నాకు అది ఆ వయసు కాదు కదా అక్క అన్నాను. అక్క ఏమనలేదు, ఓకే అన్నాను. నేనేమనలేదు, ఇప్పుడే నాకు తెలియదక్క అన్నాను అంతే. అక్కయ్య నాకు మీరు చెప్తే నంబర్ కానీ, అక్కయ్య అంత ముందుకే 21 శ్రీమత పాయింట్స్ అన్ని లిస్ట్ రాసి చేతికి ఇచ్చారు అక్కయ్య. కుమార్ని, కొత్త వాడిని ఎంత విశ్వాసంతో, నమ్మకంతో. అక్కయ్య పేరు శోభ అక్కయ్య, మా టీచర్, ఫస్ట్ టీచర్. లిస్ట్ ఇచ్చారు అక్కయ్య నాకు. అంటే అక్కయ్య ఎట్లా దాంట్లో ప్రతి విషయం, ఎలా కూర్చోవాలి, క్లాస్లో వస్తే కూడా గురువారం ఏ డ్రెస్ వేసుకోవాలి, అందరితో ఎలా మాట్లాడాలి, మురళి క్లాస్ ఎలా వినాలి, ఏం తినకూడదు, ఎలా, మొత్తం నిజం చెప్తే ఇప్పుడు వండర్ అవుతాం మనం, ఎవరికన్నా భయపడతాం. ఎంత విశ్వాసంతో అక్కయ్య నాకు శ్రీమతం లిస్ట్ రాసిచ్చారు అక్కయ్య. అవన్నీ చూస్తే నాకు సంతోషం అనిపించింది.
ఇంకా చెక్ చేసుకున్నాను ఈ పాయింట్స్లలో నేనేం చేస్తలేను, ఇంకా ఏం చెయ్యాలనేసి. చెప్పారు అక్కయ్య, మీరు మధువనికి పిలుచుకెళ్తాము, మీరు రావాలన్నారు. ఆ రోజు నాకు కలిగిన ఆనందం ఎంత అంటే, నేను కాలేజీకి వెళ్తే కూడా నాకు అసలు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. నేను మౌంట్ ఆఫ్కి వెళ్తాను అనేసి. అంటే బాబా మిలనం తెలుసు కానీ అంతా తెలియదు ఇంకా జ్ఞానం గురించి కూడా. కానీ ప్రతి విషయంలో మేము పర్ఫెక్ట్గా ఉన్నామనేసి ఆ పరివారం చెప్తే అక్కయ్య వాళ్ళు విని తెలుసుకొని నన్ను వాళ్ళు మధువనికి పిలుచుకెళ్ళారు. అసలు అక్కయ్య ఇంత విశ్వాసంతో ఫస్ట్ టైం వెళ్తే కూడా ఒక టోలీ విషయం కూడా అక్కయ్య ప్రతి విషయంలో ముందు పెట్టేవాళ్ళు. మధునికి వెళ్ళినాము. ఫస్ట్ టైం మేము ఓం శాంతి భవన్లో బాబాని మీట్ చేశాం. మాకు గొప్ప భాగ్యం ఉండింది. ఓం శాంతి భవన్లో ఫస్ట్ స్టేజ్ ముందర ఆనుకొని బాబాతో మిలనం చేశాను. అలా ఓం శాంతి భవన్లో 2 సార్లు బాబాను మిలనం చేశాం. మాకు అవకాశం దొరికింది. తర్వాత శాంతివన్లో మిలనం స్టార్ట్ చేశారు. మళ్ళీ కొంతకాలం మధుబన్లో సేవ చేశాము. అకామిడేషన్ డిపార్ట్మెంట్లో సేవ చేశాము. అనుకోకుండా రోజు గుల్జార్ దాదీజీ పర్సనల్గా మాతో అనుకోకుండా కలిశారు. మేము మాట్లాడినాం దాదీజీతో. ఇలా చాలా జరిగాయి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకా బాబాకు సమర్పణ అయ్యేటువంటి విషయం అయితే మాకు తెలియదు. ఎందుకంటే సిస్టర్స్ సెంటర్లో ఉంటారు, అది చూస్తూ ఉంటే మేము. కానీ అన్నయ్యలు సమర్పణ అయ్యి సేవ చేస్తారు అనేది అంత అవగాహన లేదు మాకు. మధుబన్లో ఉన్నారు అనేది వింటూ ఉన్నా, చూశాను. మేము చదువుకుంటుంటాం కాబట్టి ఒకరోజు డోన్లో కన్నయ్య చెప్పారు, మనం కుమార్ సుందరం కూడా కలిసి ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉంటూ మన వచ్చే సంపాదన కూడా అంత కూడబెట్టి బాబా సేవ మన సేవ చేసుకోవాలని చెప్పారు. నాకు అనిపించింది, అదేంటి ఇంట్లో అందరు వదిలేసుకొని మనం పర్సనల్గా ఎందుకు ఉండాలి అట్లా, ఇదేం పద్ధతి, నాకు నచ్చలేదు అన్నయ్య చెప్తా మాట. నేను అంత అన్నయ్యకి చెప్పలేదు, నచ్చలేదు. అందరు వదులుకొని ఇట్లా వచ్చి ఎలా ఉంటారు, ఇదేం పద్ధతి అని నాకు అనిపించింది. వదిలేశాను. కానీ బాబాకు తెలుసు, మనం తెలిసేది ఒకటి, బాబా చేయించేది ఒకటి మా లైఫ్లో ప్రత్యక్షంగా చూశాను. తర్వాత 96 సంవత్సరంలోనే కోడుమూరు సేవా కేంద్రంలో అక్కడ సేవ జరిగి ఆగిపోయింది. అక్కడ లౌకికంలో మా అక్కయ్య అక్కడ ఉన్నారు. కొన్ని కారణం చేత అక్కడ వెళ్ళాలి వచ్చినప్పుడు చెప్పారు అక్కయ్య వాళ్ళు, కోడుమూరుకి వెళ్తే మీరు అక్కడ మళ్ళీ బాబా సెంటర్ని రీఓపెన్ చేయాలి, సేవ చేయాలి, మీరు కుమార్ చేస్తారు, మీ దగ్గర ఆ శక్తి ఉంది అని చెప్పారు అక్కయ్య మాకు. కర్నూలు పెద్దక్కయ్య, డోన్ అక్కయ్య ఇద్దరు చెప్పారు. సరే అక్కయ్య అన్నాము. బాబా అలా నన్ను పిలుచుకెళ్ళారు. కోడుమూరుకి వెళ్ళంగానే మళ్ళీ కర్నూలు నుంచి పెద్దక్కయ్య వాళ్ళు వచ్చి పరివారం వచ్చి అక్కడ కోర్స్ స్టార్ట్ చేశాం కోడుమూరులో మొట్టమొదటిసారిగా. నాకు అంతవరకు కూడా కోర్స్ గురించి పూర్తిగా తెలియదు. ఇంకా జ్ఞానం బాగా అర్థమవుతుంది, బాబా అంటే ప్రేమ, అన్ని ప్రేమ. కోర్సు ఎలా చెప్పాలి నాకు అసలు తెలియదు కూడా. ఇంకా ఆ తర్వాత కోడుమూరులో క్లాస్ స్టార్ట్ చేశాము. నాకు ఏమీ తెలియని వయసులోనే, తెలియని జ్ఞాన మార్గంలోనే బాబా అక్కడ చెప్పించేది స్టార్ట్ చేయించారు. అక్కయ్య కూడా ప్రతి ఒక్కరు ఏం పర్వాలేదు, భయపడొద్దు, మీరు చెప్తారు, మీరు బాబా చేపిస్తారు, మీరు చెప్పండి అని చెప్పారు అక్క. ఆ ప్రకారంగా అలా సేవకి వెళ్తూ అక్కయ్య అన్నారు, అన్నయ్య మీరు ఎక్కువ టైం సెంటర్కి ఇవ్వాలి, కోడుమూరులో ఇక్కడ ఎవ్వరు లేరు కదా,
మీరు చూసుకోవాలి అని చెప్తే నేను కొంచెం ఎక్కువ టైం బాబా ఇంటికి ఇచ్చేవాడిని, వెళ్ళేవాడిని, చేసేవాడిని. అలా అలా వెళ్తూ వెళ్తూ బాబా చివరికి మీరు సేవకు రావాలని పెద్దక్కయ్య మాకు ప్రేరణ ఇచ్చారు. అనుకోకుండా బాబా మమ్మల్ని సేవకి పిలుచుకున్నారు. అసలు మాకు తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. కానీ ఆ చిన్న వయసులోనే ఇంటర్ అయిపోయింది అంతే. జస్ట్ మాది ఇంటర్ అయిపోయింది, చిన్న ఏజ్. కానీ అందరు కూడా ఎలా మాట్లాడాలో మాకు తెలియదు. ముందుకెళ్ళి మాట్లాడే భయం. కానీ బాబా చెప్తూ చేపిస్తూ ఉంటే ధైర్యంతో ముందుకెళ్ళాము. ఆ ప్రకారం అక్కడే కోడుమూరులోని పూర్తి సేవకి మేము టైం ఇచ్చాము. అక్కడే ఒక సమర్పిత జీవితంలాగా జీవించాం ఫస్ట్లో. అక్కడ అప్పుడే బాబా కోడుమూరులో నూతన భవనం బిల్డింగ్ కోసం గవర్నమెంట్ ద్వారా ప్లేస్ తీసుకున్నాం. గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తే మాకు ప్లేస్ ఇచ్చారు. అక్కడ ఆ టైంలోనే బాబాకి కొత్త భవనం ఏర్పాటు చేశాం. అక్కడ ఓపెనింగ్కి మా బెంగళూరు ఇన్ఛార్జి అక్కయ్య, అంబిక అక్కయ్య వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత మళ్ళీ సేవార్థం అక్కయ్య వాళ్ళు, అన్నయ్య మీరు ఎక్కడ పంపించినా మీరు వెళ్ళాలి సేవకి అని చెప్పారనమాట. పెద్ద అక్కయ్య, మా చిన్న అక్కయ్య. సరే అక్కయ్య అన్నాము. మేము మళ్ళీ అక్కడి నుంచి కోడుమూరు నుండి ఓర్వకల్, ఇప్పుడు మీ ప్రస్తుతం ఉండేటువంటి సేవా కేంద్రం కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పంపించారు బాబా. ఇక్కడ కూడా రోజు ఏమీ లేదు. ఓన్లీ ఇక్కడ ఓర్వకల్ మండలంలో ఎంపీపీ అన్నయ్య ఫ్యామిలీ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇల్లు బాబా కింద సేవకి ఇచ్చారు. అక్కడ ఉంటూ సేవలో ఎలా ముందుకెళ్ళామంటే ఓర్వకల్లులో వాళ్ళు ఎంత ప్రేమనిచ్చారు అంటే మనం ఏం చెప్పినా చేశారు వాళ్ళు సేవార్థంలో. అన్నయ్య మళ్ళీ అప్పటికి ఓర్వకల్లో పరివారం రామరెడ్డి అన్నయ్య, రామలమ్మ అక్కయ్య వాళ్ళు ఈగల్స్. అన్నయ్య ఎంత పెద్ద వాళ్ళు, బిజినెస్ ఎంపీపీ అయితే కూడా ఏం చెప్పినా అది హాజీ అని వాళ్ళు బాబా కోసం గ్రామంలో మెయిన్ ప్లేస్ తీసుకొని అన్నయ్య వాళ్ళు బాబాకి ఓన్ బిల్డింగ్ చేయించారు. అయితే ఏ విషయంలో కూడా మేము ఫస్ట్ నుంచి ఇంతవరకు ఏ సేవ జరిగితే కూడా అక్కయ్యకి చెప్పి, కర్నూలు నిమిత్ అక్కయ్యకి చెప్పి, ఎవరుంటే వాళ్ళు అక్కడ. అలాగే అక్కయ్యలు కూడా ప్రతి ఒక్కరు మా పైన అంత విశ్వాసం ఉంచి మమ్మల్ని గౌరవించారు, ప్రోత్సహించారు ప్రతి ఒక్క అక్కయ్య. అలా ప్రతి విషయంలో అక్కయ్యలతో ముందుకెళ్ళి వారిని ముందు ఉంచి మేము సేవలో ముందుకెళ్ళాం. బాబా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది. కానీ నిమిత్త టీచర్ అక్కయ్యల బ్లెస్సింగ్స్, పరివారం యొక్క బ్లెస్సింగ్స్, ఇది మన జీవితానికి మెయిన్ పునాది. చాలా మంది అంటుంటారు, అన్నయ్య మీరు సేవ చేస్తారు, అలా చేస్తారు మంచిగా అనేసి. నిజంగా మా దగ్గర శక్తి అంటూ ఏమి లేదు. ఏమంత గుణాలు, శక్తులు మా దగ్గర ఏమీ లేవు. కానీ బాబా చెప్పేటువంటి పాయింట్ మాకు అర్థమైంది. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, నిమిత్తక్కయ్య ఆశీర్వాదాలు, పరివారం యొక్క ఆశీర్వాదాలు మన లైఫ్కు పునాది, మన జీవితానికి పునాది. ఎట్లా జ్ఞాన మార్గంలో పవిత్రత పునాది, బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. అలాగే బ్రాహ్మణ జీవితంలో ప్రతి విషయంలో మనము ఉన్నతిని పొందాలి అంటే దానికి బ్లెస్సింగ్స్ గొప్ప పునాది. నేను చూశాను, ఎంతో మందిని చూశాను నేను.
ఎంత పెద్దవాళ్ళైనా బ్లెస్సింగ్ కోల్పోయిన వాళ్ళు తప్పకుండా కింద పడిపోయారు. మాయ పడేసింది. కాబట్టి బ్లెస్సింగ్స్ యొక్క శక్తి ఎంత గొప్పదంటే, బ్లెస్సింగ్ లేకుండా మన దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ దాంట్లో మనం సఫలత, సంతృప్తి ఎప్పటికీ పొందలేం. ఈ ప్రకారంగా ఈ బాబా ఒక్కరు చెప్పటికి ఏం జరగదు. బాబా అందరినీ ముందు ఉంచి అందరి యొక్క సహకారంతో సేవలో ముందుకు ఉంచారు. బాబా చేపించుకున్నారు. ఓరోకల్ నుండి బాబా ఎన్నో గీతా పాఠశాలలు ప్రారంభం చేపించారు. అలాగే ఎంతమంది కుమారీలు, కోడుమూరు నుంచి కూడా బాబా అక్కడ ఉన్నప్పుడు 6 మంది కుమారీలు వెళ్ళారు బాబా ఇంటికి, సిస్టర్స్ అయ్యారు. ఇక్కడి నుంచి కూడా ఓరోకల్ నుండి కూడా ఇక్కడికి 9 మంది కుమార్ ఎక్కయ్యలు సెంటర్స్కి వెళ్ళి ఇప్పుడు టీచర్స్ అయ్యారు. అంటే ఇది పరివారం యొక్క విశేషత, మనది కాదు. బాబా ముందుంచింది మనందరినీ. పరివారం యొక్క ఐక్యత, పరివారం యొక్క ప్రేమ, ఇవి 2 విషయాలు సేవను ముందుంచుతాయి, సేవలో సక్సెస్ సాధిస్తాయి. ఇదే మేము అనుభవం నేర్చుకున్నాం బ్రాహ్మణ జీవితంలో. కాబట్టి ఏ విషయం కానీ, ఎలాంటి సేవ కానీ అక్కడ నిమిత్తంగా ఉండేటువంటి వాళ్ళు బాబా నిమిత్తం చేశారు. నిమిత్త స్థానం అది బాబా స్థానం. నిమిత్త స్థానంలో ఉండేటువంటి బలం అంతా ఇంత కాదు. అది నేను గౌరవించాను, నేను నేర్చుకున్నాను. ఆ నిమిత్త స్థానం ఎంత గౌరవిస్తాం అంత మనము మన జీవితంలో సంతోషంగా ముందుకెళ్తాం. ఏ విఘ్నం కూడా అది మనకి విఘ్నం అనిపించదు. అక్కే చెప్పారు మా గురించి ఈ పరిచయంలో. మేము సేవకి వెళ్ళేటప్పుడు ఆటో వచ్చి మా బైక్ను కొట్టేసింది. మేము నిలుచుకున్నాం, కొట్టేసింది. జస్ట్ టచ్ అవుతూనే చాలు మాకు లెఫ్ట్ కాలు బ్రేక్ అయ్యింది. యాక్సిడెంట్లో మోకాలు డ్యామేజ్ అయిపోయింది. కానీ ఏ రోజు మేము ఫీల్ కాలేదు. ఎందుకంటే బాబా సేవలో మాకు జరిగింది కదా, అది ఎందుకయింది, ఎందుకు చేశారు నాకు ఎప్పుడు థాట్ రాలేదు. బాబా ఒకటే చెప్తున్నా, నేను మధుబన్ మిల్నం బాబా సేవలు నాకు మిస్ కాలేదు. మేము మధుబన్ మిల్నం పోయొచ్చాను, తర్వాత యాక్సిడెంట్ అయింది. నాకు ఈ బాడీ కాలు డ్యామేజ్ అయిపోయింది. బాడీ మంది కదా, నేను కాదు బాడీ. చూడండి, బాబా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంతా మళ్ళీ బాబా మమ్మల్ని మిల్లం మిస్ చేయలేదు. మళ్ళీ నడిచి మళ్ళీ నవంబర్కి మధువనికి మిల్లం వెళ్ళిపోయాం. ఇట్లా బాబా మనకి విజ్ఞాన్ని బాబా ఆటంకంగా మనకు మార్చలేదు. విఘ్నం అనేది మన కర్మ లెక్కాచారం ఆ రూపంలో తీరిపోయింది. అయితే అందరి బ్లెస్సింగ్స్, మేము రెస్ట్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఎంతమంది టీచర్ అక్కయ్యలు పరివారం రోజు ఒక తిరునాలాగా మాకు సెంటర్లో ఉండింది, వచ్చిపోయేవాళ్ళు. చూడండి ఎంతమంది ఆశీర్వాదాలు వచ్చాయి మాకు అప్పట్లో. ఊహరావు అవన్నీ ఆశీర్వాదాలు. ఇలా ప్రతి విషయం బాబా, విజ్ఞాన్ని కూడా మనల్ని బాబా ఒక ఆటగా మార్చుకొని దాంట్లో సంతోషాన్ని తీసుకున్నాం, ఆనందాన్ని తీసుకున్నాం. ఈ విధంగా ముందుకెళ్ళాం. నిజంగా ఈరోజు మాకే అక్కయ్య వాళ్ళు అనుభవం చెప్పని అవకాశం ఇచ్చారు. నిజంగా మా దగ్గర అయితే అనుభవాలు ఏమీ లేవు. ఎప్పుడు అనుభవాలు చెప్పాలి
మాకు ఆ టాపిక్ రాలేదు, నేను చెప్పాలని అనుకోలేదు. బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని జస్ట్ మీకు వినిపించాను అంతే. మీ లైఫ్లో ఉండే అనుభవాల కంటే ఇవేం గొప్ప కాదు. ఎందుకంటే పరివారం మీరందరూ కూడా ఎంత గొప్ప వాళ్ళు. మీ అనుభవాల్లో మా అనుభవం పెద్ద మాట ఏం కాదు. అయినా కూడా ఈరోజు మీరందరూ కలిసి మాకు ఈ అవకాశం ఇచ్చారు చూడండి. మీ అవకాశానికి, మీ యొక్క సద్భావనకు మేము చాలా కోటి 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 ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంగమయుగంలో బాబా చెప్తారు, జ్ఞానం కంటే గొప్పది అనుభవాల ఖజానా. ఈ అనుభవ ఖజానా అనేది ఎప్పుడు మాయతో ఓడిపోనివ్వదు. అందుకు అనుభవాలు, అనుభూతి, అనుభవం ఈ పదమే గొప్పది. బాబాకి ఇష్టమైంది పదం అనుభూతి అనే పదం. అటువంటి అనుభూతి, అనుభవాలు మనం చేసుకోవడం, తెలుసుకోవడం, వినిపించడం అనేది పెద్ద భాగ్యం, అవకాశం. ఇది మీరు మాకు కల్పించారు. నువ్వేం చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే చెప్పే విధంగా మాలో కూడా అంత పెద్దగా ఏమి లేవు. కానీ రిక్వెస్ట్తో మాకు సూర్య అన్నయ్య చెప్పారు, అన్న అట్లా అక్క వాళ్ళు అడిగారన్న మీరు చెప్పాలనేసి. నాకు ఫస్ట్ నవ్వొచ్చింది. మేమేంటి, మాకు అంత అనుభవం లేదు, అంత చెప్పే స్తోమత లేదు, చెప్పే శక్తి లేదు అంటే అన్నయ్య అన్నారు, మన పరివారమే కదన్నా చెప్పండి అన్నారు. దాంట్లో మాకి పొద్దుటూరు వైఎంఆర్ కాలనీ పరివారం పరిచయం ఉన్నారు. జ్యోతిలింగ టైంలో వచ్చాము, కలిసాము, మళ్ళొకసారి వచ్చాము, కలిసాము. అందుకు ఈ ప్రకారంగా పరివారంతో కలుస్తాం కదా. బాబాయ్ ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆన్లైన్లో క్లాసు, మొట్టమొదటి ఆపర్చునిటీ ఈరోజు బాబా మాకు ఇచ్చారు. కాబట్టి బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని మిస్ కాకూడదు అనేసి మాకు రాకపోయినా లేకపోయినా మేము ముందు కూర్చొని మేము చెప్తూ ఉన్నాం. మీరు మీ పెద్ద మనసుతో స్వీకరించండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మా నుంచి. ఇది రిక్వెస్ట్ మాది. అన్నయ్య, మీకు రాదు రాదు అనేసి చాలా యోగయుక్తంగా, చాలా చక్కగా మీరు మిమ్మల్ని మీ యొక్క అనుభవం చెప్తూ ఉంటే మీ యొక్క ముఖంలో ఆ యొక్క నష, ఖుషి మీకు ఆ రోజుల్ని బాబా గుర్తు చేయిస్తూ, బచ్పన్ కా దిన్ బులానా దేనా అన్నట్లుగా ఆ రోజులో మీలో మేము చూసుకున్నాము. కాబట్టి మధ్యలో నెట్ ప్రాబ్లం అయింది. నేను బాబాకే చెప్పుకున్నాను, బాబా నెట్ బాగా సహకరించాలనేసి. తర్వాత బాబా బాగా నెట్ కూడా సహకరింపజేసినారు. చాలా చాలా చక్కగా చెప్పారు. మీ దగ్గర అనుభవాల యొక్క బండారమే ఉంది, చాలా చాలా ఉంది. కాబట్టి ఇది ఆ యొక్క బండారంలో కేవలం ఒక నీటి బొట్టు మాత్రమే మీరు చెప్పగలిగినారు మాత్రం. ఎందుకంటే సమయం కూడాను తక్కువ ఉండదు. కాబట్టి ఇంకొకసారి అవకాశం తీసుకొని మీరు మళ్ళా చాలా ప్రేరణాదాయకమైనటువంటి విషయాలు మాకు తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భముగా ఒక విషయాన్ని నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను ఆత్మలందరికీ కూడాను. ముఖ్యంగా అన్నయ్య రాధాకృష్ణ అన్నయ్య మన యొక్క బాబాకు ముద్దుల కుమార్ మన యొక్క సెంటర్కి సూర్య అన్నయ్య తరఫున అన్నయ్య పరిచయము. అది కూడా ఏ విధంగా అంటే, సూర్య ఎప్పుడైతే ఇక్కడ మన యొక్క కల్లూరు కుమారు సూర్య డిగ్రీ ఇక్కడ పూర్తి చేసుకొని అక్కడికి ఇంకా ఉన్నతమైనటువంటి చదువుల కోసము కర్నూలు డిస్టిక్ కి అక్కడ సీట్ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు తను రూమ్ తీసుకొని రూమ్ లో వంట చేసుకుంటూ అన్నయ్య గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. తెలుసుకొని అన్నయ్యతో కొంచెం పరిచయం ఏర్పడి అన్నయ్య యొక్క
పాలన, అన్నయ్య కుమారుల పట్ల చూపించేటువంటి శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ కూడాను సూర్యకు చాలా చాలా ఆకర్షించింది. ఎక్కువ చెప్తూ ఉండేటువంటి వారు. కాబట్టి అంత పాలన ఒక తల్లి వలె ఎంతో పాలన చేస్తూ వచ్చారు అన్నయ్య. ఫస్ట్ అంత పరిచయం లేకపోయినప్పటికీ కూడా అన్నయ్య యొక్క పాలన ఒక అయస్కాంతం వలె సూర్యను ఎంతో ఆకర్షించింది. ఈరోజు సూర్య ఎట్లా ఉన్నారంటే ఎంతన్నా కుమార్స్ ఒకటి కదా. కాబట్టి సూర్యకు మన సెంటర్ కన్నా, మన సిస్టర్ల కన్నా కూడా రాధాకృష్ణయ్య అంటేనే చాలా చాలా ప్రేమ అన్నమాట. అంత స్నేహము, అంత ప్రేమ, అంత మమకారము, అంత సొంతము. కాబట్టి అంత ఎందుకంటే సూర్య ఒక విలేజ్ లో రూమ్ తీసుకొని చదువుకుంటూ తన వంట చేసుకుంటూ పాపము ఆ సమయంలో సూర్యకు వంట కూడా సరిగా వచ్చేటువంటిది కాదు. ఈరోజు ఇంట్లో అమ్మ బాగా చేసి పెడుతూ ఉండేటువంటిది. కానీ స్టడీస్ కోసము అక్కడికి వెళ్ళడం జరిగింది. అన్నయ్య అయితే తల్లి మాదిరి కూరలు, తర్వాత టిఫిన్స్ అంట, సమయానికి ఏది ఉంటే అది అందించేటువంటి వారు. ఎవరు పోతూ ఉంటే ఆ దారిలో అన్ని కూడా పెట్టి పంపించేటువంటి వారు. చాలా ప్రేమగా చూసుకున్నారు అన్నమాట సూర్యని. కాబట్టి అది సూర్య జీవితంలో కూడాను ఒక మలుపు కలగడానికి అన్నయ్య యొక్క ప్రేమ, మమకారము, జ్ఞానం మనం వింటాము, జ్ఞానిలమే అందరము. కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చే కాడికి మన యొక్క ఆచరణ చాలా చాలా ప్రథమం అన్నమాట. ఆ విధంగా అన్నయ్య యొక్క ప్రేమ, మమకారము, ఈ యొక్క ఆప్యాయత ఎంతో మందిని అయస్కాంతం వలె ఆకర్షించి ముందుకు తీసుకోపోతూ వచ్చింది. కాబట్టి ఈ రోజు చూడండి చాలా క్లియర్ గా అన్నయ్య చెప్తూ ఉన్నారు. వాళ్ళు బాల్యకాలంలో ఎలాగైతే బాబాకు అంత అత్యంత సమీపంగా సిస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుకు వెళ్తూ వచ్చారు. అదే విధంగా అన్నయ్య యొక్క ప్రేమ పాలన ద్వారా చూడండి ఎంతమంది కుమారులను బాబాకు సమర్పిత జీవితాన్ని అందించారు చూడండి అన్నయ్య. నిమిత్తంగా బాబా అన్నయ్యని నిమిత్తంగా పెట్టి యజ్ఞ సేవ కోసము ఇంతమంది కుమార్స్ కూడా ఉన్నారు చాలా మంది. తర్వాత అనేక చోట్ల కూడాను బండారం యొక్క సేవకు కావచ్చు, మధుబన్లో కూడాను చాలా చాలా సేవలు చేస్తూ ఉంటారు. అందరికీ రకరకాలైనటువంటి చోట్లకి ఎంతో మందిని ఎంతో ఓర్పుగా అన్నయ్య తీసుకోపోయి అన్ని చోట్ల చూపిస్తూ చేస్తూ అన్నయ్యకి అంత కాలు బాగలేకపోయినప్పటికీ కూడాను చాలా రోజులు ఆ బెడ్ పైన కూడాను అన్నయ్య ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడాను 6 months 6 నెలలు అన్నయ్య బెడ్ పైన ఉన్నారు హాస్పిటల్. నేను మన యొక్క సిల్వర్ జూబ్లీ బల్లవరం ఓపెనింగ్ అప్పుడు నేను అన్నయ్యకు ఫోన్ చేశాను ఆహ్వానం చేయడానికి. నాకు తెలీదు అన్నయ్యకి ఇలా అయిందనేసి. అప్పుడప్పుడే అయింది. ఒక మాత ఎత్తి అన్నయ్యకి ఇవ్వండి అక్కయ్య అని చెప్పంటే అప్పుడు ఆ అక్కయ్య చెప్పడం జరిగిందనమాట. అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది అక్కయ్య, ఇలా ఉన్నారు అనేసి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అట్లా 6 నెలలు అన్నయ్య పూర్తి బెడ్ పైన ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో సాహసంతో ఆ స్టిక్ పట్టుకొని మధుబన్ కూడా వచ్చి కుంటుతూ చేస్తూ పార్టీని పిలుచుకొని వస్తూ విఐపీస్ని పిలుచుకొని వస్తూ మేమైతే ఆశ్చర్యపోయినాం. ఏమన్నయ్య ఇంత సాహసం చేస్తున్నారు అనేసి. ఒకటే మాట అన్నయ్య చెప్తున్నారు, బాబా సేవ. చూడండి ఎంత ధైర్యం సాహసంతో అన్నయ్య అడుగులు ముందుకు వేస్తూ అందరినీ పరివారాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారన్నమాట. అది ఈరోజు అన్నయ్య చాలా చక్కగా నడవడం కానీ అంత ఉన్నప్పటికీ కూడా సేవ మాత్రం మిస్ చేయలేదు అన్నయ్య. చాలా ఆశ్చర్యం కలిగింది మాకు. అంత విల్ పవర్స్ బాబా అన్నయ్యకి ఇచ్చి అంతే సహనమూర్తి, అంతే శాంతమూర్తి, ప్రేమ స్వరూపము అన్నయ్య. అలాంటి అన్నయ్యతో ఈరోజు పరిచయము తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీలాంటి ఆత్మలు ఇంకా ఇంకా అనేక మంది యజ్ఞానికి తయారు కావాలి, రావాలి. మీలాంటి కుమార్స్ని వందల వేల మందిని తయారు చేయాలి అనేసి హృదయపూర్వకంగా అందరము కూడా బాబా తరఫున పరివారం తరఫున మీకు కోరుకుంటూ ఉన్నాము. సెంటర్ తరఫున మీకు అందరికీ కూడాను సూర్యకు ముఖ్యంగా మీకు
చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. శివక్క చెప్పండి. ఓం శాంతి అన్నయ్య. ఓకే, ఓం శాంతి. చాలా చాలా థ్యాంక్స్. వెంటనే మీరు హాజీ పాత్ర చేశారు. మీ యొక్క సంకల్పము, మాట, ఆలోచనల కర్మల్లో మాకు చాలా బాగా అర్థమైంది. యజ్ఞంలో మీరు ఒక దదీచి ఋషిలాగా ఉండాలి అని. ఇప్పటికే ఆ విధంగా తయారు కావడానికి ఎన్నో సేవల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మా యొక్క అందరి సంకల్పం కూడా మీరు ఇంకా ఇంకా సేవల్లో ముందుకు వెళ్ళాలి, బాగా ఇంకా బాబ్దాదా యొక్క బ్రాహ్మణ పరివారము, సిస్టర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ మీకు బాగా పుష్టిగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మీ ద్వారా బాబా ఇంకా విశేషమైన సేవలు ఎన్నెన్నో చేయించుకుంటారు, చేయిస్తూ ఉన్నారనేసి మేము కోరుకుంటూ ఉన్నాము. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని బాబాకు కేటాయించారు. ఇంతమంది ఆత్మలు మీ యొక్క అనుభవాన్ని విని ఎంతో తన్మయం చెందుతున్నారు. మీకు స్క్రీన్ పైన కొద్ది మందే కనిపిస్తారు. కాకపోతే కొంతమంది 3, 4 కొన్ని చోట్ల క్లాస్ లో అలాగా వింటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అనుభవాలు అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఒక పాయింట్ ద్వారా పరివర్తన తీసుకొని వస్తుందన్నమాట. చాలా మంది కూడా ఇదే ఇష్టపడుతూ ఉన్నారు. ఇంతవరకు మనము బాబా యొక్క జీవిత చరిత్ర, మా అమ్మ యొక్క జీవిత చరిత్ర ఇలా దాదీల్ది వింటూ వచ్చాము. కానీ అలౌకికంలో మనమందరం కూడా బాబాకు ముద్దు పిల్లలం, ప్రియమైన పిల్లలము. కాబట్టి మీలాంటి అంకిత భావం కలిగినటువంటి మీ యొక్క అనుభవాలు ఎంతో మంది హృదయాలకు స్ఫూర్తిదాయకంగా కావాలని కోరుకుంటూ, మీరు చెప్పినటువంటిది ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆ విధంగా తయారవుతారని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. చాలా చాలా ధన్యవాదాలు. ప్రొద్దుటూరికి మీకు సాకారంగా స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియా ద్వారా మీకు స్వాగతం చేస్తున్నాము. సాకారంలో కూడా మీరు తప్పకుండా ప్రొద్దుటూరులో అడుగు పెట్టాలి. బల్లవరంలో, వైఎంఆర్ కాలనీలో మీ పాద పద్మాలు మోపి అందరికీ కూడా మీరు ఇంకా మీ పవిత్రమైన దృష్టిని, భావాలను తెలియచేయాలని కోరుకుంటున్నాము. చివరగా 2 నిమిషాలు యోగం చేస్తాం. అందరికీ దృష్టి. ఒక నిమిషం చెప్పండి. అక్కయ్య, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ సూర్య అని చెప్పారా మీరందరు కూడా. నిజంగా సూర్య అన్న కావచ్చు, లేదు మీరు కావచ్చు, ఏ రోజు కూడా ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ వెళ్ళినప్పుడు పరివారము అక్కయ్యలు ఫోన్ చేసి మా పరివారంతో మీరు ఎలా మాట్లాడినారు మాకు చెప్పాలి కదా ఇట్లా అడుగుతారనమాట. కానీ ఏ రోజు కూడా అక్కయ్యలు ఏ విషయంలో మీరు మాకు ఎప్పుడు ఖుషి అయ్యారు, సంతోషపడ్డారు, కానీ ఏ విషయంలో ఇలా ఎట్లా చేశారన్నయ్య మా కుమారు మీరు పిలుచుకెళ్ళినారు అనేసి